తారతమ్య చర్చ పనికిరాదు. ఒకసారి కుంజుస్వామి భగవాన్ సమ్మతిని తీసుకుని మరొక స్వామీజీని దర్శించడానికి వెళ్ళాడు. తిరిగి వచ్చాక అక్కడ చాలామంది స్వామీజీకి ఫలాలను సమర్పించి సాష్టాంగ ప్రణామాలు చేశారని భగవాన్తో చెప్పారు. ఆయన నీవేమి చేశావు అని కుంజుస్వామిని అడిగారు. నేనేమీ చేయలేదు, అలా ప్రణమిల్లలేదు అని కుంజుస్వామి బదులిచ్చాడు. అందుకు మహర్షి, అది నీ అహం వల్ల జరిగింది. అంతకంటే గొప్ప గురువును నీవు అనుసరిస్తున్నావని అనుకోవాలని అలా చేశావు. మరొక గురువు వద్దకు వెళ్ళినప్పుడు ఆయనకు ప్రణమిల్లడానికి ఏమిటి కష్టం? ప్రతి ఒక్కరూ దైవికమైన వారని అంగీకరించినప్పుడు ఇలాంటి తారతమ్యాలను చూపడం అవసరమా? వేరొ వేరొక వ్యక్తికి ప్రణమిల్లుతున్నప్పుడు నీ స్వంత గురువును తలుచుకొని ఆయనకు నమస్కరిస్తున్నానని భావించాలి. ఇది అందరము గ్రహించాల్సిన విషయం. ఇతర గురువులు కాదని అనుకుంటే అది వారిపై ప్రభావం చూపదు. అది మన మీద ప్రతిఫలిస్తుంది. మన విషయమే మనకు సరిగా తెలియనప్పుడు ఇతర గురువుల గురించి మనము ఏమి చెప్పగలం? వాళ్ళని గురించి మాట్లాడడానికి మనమెవరము? అరబిందో ఆశ్రమానికి వెళ్ళనా అని ఎవరైనా అడిగితే వెళ్ళండి అన్నారు. ఎవరైనా హిమాలయాలకు వెళ్తామంటే వెళ్ళండి అని, కాశీకి వెళ్తామంటే వెళ్ళండి అని అనేవారు. అదే మనమైతే కోపగించుకొని నేను ఇక్కడున్నప్పుడు ఇతర గురువుల దగ్గరికి ఎందుకు వెళ్తారు అని అడిగి ఉండేవాళ్ళం. మన అనుభవం పరిమితమైనది కనుక మన గురువే గొప్పవారని భావిస్తాం. ఫలానాది ఏదో చేయమని భగవాన్ ఎవరినీ బలవంత పెట్టేవారు కాదు. వాళ్ళకి ఇష్టం వచ్చిన దానిని చేయనిచ్చేవారు. ఉదాహరణకు భగవాన్ పాదరక్షలు తొడుక్కునేవారు కాదు. కానీ ఇతరులను నేను తొడుక్కోను కనుక మీరు వేసుకోకండి అని ఎప్పుడూ అనలేదు. రోజులో 4-5 సార్లు కొంచెం కొంచెం నడిచేవారు. కుంజుస్వామిని ఇతర పరిచారకులను వేడిగా ఉంటుందని ముందుకు నడిచి వెళ్ళమనేవారు. శరీర స్పృహ అసలు లేని భగవాన్ వెన్నెలలో నడిచినట్లు నెమ్మదిగా నడిచేవారు. ఎవరినీ ఏ పనిని చేయమని ఆయన ఎప్పుడూ కోరేవారు కాదు. వారి జీవితం నుంచి నేర్చుకోవలసిన వాటిలో ఇదొకటి.